మేము మంత్రాలయం పోతున్నాం ఫ్రెండ్స్. మేము మంత్రాలయం పోతున్నాం ఫ్రెండ్స్. మీరు రారా సార్? లేదా అండి, మన డ్రైవర్ ఎవరు సార్? మా డ్రైవర్ అనమాట. మేము మంత్రాలయం పోచున్నాము. మీకు ఏమైనా కావాలంటే డబ్బులు ఇవ్వండి, మీకేం కావాలంటే అవి తెచ్చిస్తాం. మాత్రం మళ్ళీ తక్కువ ఎక్కువ అడగద్దండి. వీళ్ళని నమ్ముకొని ఇచ్చారు లెక్క అంతే ఫసక్కే. లేదండి, నా ఫేస్ చూసి ఇవ్వచ్చు. ఇదైతే కట్టరే. లేదండి, నేను మంచిగా చాలా పెద్ద కట్టర్ సూర్యవంశం ఫ్యామిలీ. మేము గుర్తుగా వీడియోలు తీసుకుంటున్నాం కదరా శివ? ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంతా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నారా? చాలా ఫీలింగ్ అవుతున్నాము. ఎంజాయ్మెంట్ గా ఉంది. వెళ్ళక ముందే చాలా చాలా చెప్పలేనంత ఆనందం. ఇంకా బైపాస్ ఎక్కక ముందే అంట. ఎట్లా ఇంకో 5 నిమిషాలు నిద్రపోతాడు. వీడియోలో చూపిస్తా. పెద్ద మొబ్బు ఇప్పుడు ఎగురుతున్నాడు. చూద్దరులేండి. లేదు, మీరు కాల్చింటే చూడండి. కాల్చిండి మళ్ళా ఇట్లా తాతలా ముడుచుకుంటాడు. అది నిజమేనండి, చలికి మాత్రం మోడ్చుకోలేను. పెద్ద తాత పడుకుంటాడు చూడండి బైపాస్ ఎక్కుతానే. లేదు చూద్దాం. ఎక్స్పీరియన్స్ అదే ఎట్లా ఫీల్ అవుతున్నాడు? ఏం లేదండి. చెప్పు బేబీ, ఏమైతుంది చెప్పు. ఏం కాదులే, సిగ్గుపడకు. డైలాగ్ చాలా చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తున్నారు. దీన్ని ఇక్కడే ఖండించేద్దాం. సరే బేబీ బేబీ, నువ్వు బేబీ కదా. నిమ్మి 170 కిలోమీటర్స్ మీరు పోవాలనుకుంటే మీరు ఇలాగే పోండి. ఎలా పోలా? అనంతపూర్ నుంచి పోలా? అంటే మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా అనంతపూర్ వచ్చి పోండి. అది వారు చెప్పాలనుకుంటుంది. అండ్ ఇప్పటికైతే మేము ఏం చేస్తున్నాం, మేము టిఫిన్ తిన్నప్పుడు మళ్ళీ మేము కలుస్తాం. బాయ్ ఫ్రెండ్స్. ఏదో దానికోసం నెత్తికి పెట్టాడు. రాలే, ఏదన్నా బూమ్ బూమ్ అంట. వాడు అన్నాడు కదా అంటున్నా. అండ్ మేము ఇప్పుడు టిఫిన్ తినక పోతున్నాం అనమాట. చూడండి, లేడీస్ వాష్రూమ్ నుంచి వస్తున్నాడు. చూడండి, బోర్డు కాదు, ఈ పక్క నుంచి వస్తుంది. చూడాడ దీంట్లో నుంచి వచ్చినాడు. అండ్ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. నువ్వు ముందుకు పో. అడవి మాత్రం ఉంది, నీ జుత్తు మాదిరి ఉంది. రా ముందుకు పో. అండ్ స్టైల్గా మాట్లాడండి. అంత అయ్యో రూట్ వచ్చేవాడు బాగుంటుంది చూడండి. అంటే టేస్ట్ ఇంకా చూడలేదు. వచ్చామా, మర్చిపోయాను. అంతా చాలా బాగుంది. వీడు వచ్చింది ఫస్ట్ టైం అంట. అనీఫ్ కూడా ఫస్ట్ టైం. నువ్వు ఫ్రంట్ పో. ఏ బాబా, చూడండి చిన్నపిల్లల్లాగా వానమ్మ. అండ్ చాలా బాగుంది, ఇదంతా బాగుంది నిజంగానే. అండ్ రెస్టారెంట్ కమ్ ఏంటి ఉండొచ్చా? స్టే కూడా ఉందా? స్టే లేదా? బాగుంటుంది సండేస్ అట్లా. చూడండి అది డక్కు కింద పడింది. అండ్ వీళ్ళిద్దరు సీసానా. నిజంగా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉంది. నేను పైకి ఎత్తే నువ్వు ఆడికి కళ్ళు తిరిగేది ప్రాబ్లం ఉంది. తిప్పేది అలా ఎగిరిపోవాలి. కూర్చో నీఫ్, గుర్తుకుంటాయి వీడియో.
ఏ వదిలే నివి వాడికి నేను భయం వద్దులే నివి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. కళ్ళు ఏమైనా తిరుగుతుందా? నాకు అయితే భూమి తిరుగుతుంది. భూమి తిరగట్లేదు, నువ్వు తిరుగుతున్నావు. ఇదంతా చాలా బాగుంది. కూర్చోడు నన్ను తిప్పేసి ఊరుతున్నాడు. మోసము నమ్మకండి. ఆడంటే ఉయ్యాలంటే ఊపు పైకి ఊపు. నేను ఇదంతా చూపిస్తారా? చాలా బాగుంది. వస్తే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు, చాలా బాగుంది. ఈ హైవేకి అసలు లేవు రెస్టారెంట్స్, ఇదే చాలా బాగుంది. నాకు అనిపిస్తుంది ఫారెస్ట్లో ఉందండి. అవ్వదులే, టైం పడుతుంది. ఇంకా నీకు మసాలానే పెట్టింది, మసాలానే కదా. ఓకే, నాకు మసాలా అండి. పూరి అనుకున్నాను. అయ్యో పూరి మనకి పడదు తెలుసుకో. అది పడదు వాడికి పూరి, అందుకు మసాలా దోశ. ఎందుకంటే లేడీస్ వాష్రూమ్ పోయి వచ్చాడు కదా, ఈ లోపు మేమే ఆర్డర్ లేడీస్ వాటిలోకే పోయింది నువ్వు. లేదు అందుకే బోర్డు చదువుకు. చాలా స్పేషియస్గా ఉంది ఇది. బొమ్మలు వేసినారు ఆడోళ్ళవి మగవాళ్ళువేని. బొమ్మలతో పాటు వెళ్ళాడంట, అదే ఆడదాంతో. ఆ బోర్డు పైన లేడీస్ ఇట్లా వేసినారు, మగవాడు ఇట్లా వేసినాడు నిలబడుతున్నాడు. అదంట చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. నేనైతే టిఫిన్స్కి అంటే వ్యూ బట్టి అయితే 5/5. టేస్ట్ చూసి రెస్టారెంట్ ఎట్లుందో చెప్తాను. మీరు ఈ రూట్ పోయే వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా తినండి, ఒకవేళ బాగుంటే. స్టే లేదన్నాడు కదా, కాటేజెస్ టైప్ ఉంది. నిజంగా స్టే కూడా ఉంది, చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది ఉంది కదా. కానీ ఇక్కడ స్టే అంటే ఎవడుంటాడు? అవునులే, బాగుంది. లాంగ్ జర్నీ నుంచి వచ్చే ఫ్యామిలీ ఎవరు పూలు ఉంటే బాగుంది. ఇంకా సపోటా చెట్టు ఉంది, కోకోనట్ చెట్లు కూడా ఉన్నాయి. కోకోనట్ చెట్లు ఉన్నాయంట. కూడా ఉన్నాయి. ఎంత ఛార్జ్ చేస్తారో నాకేం తెలుసు. 1800 ఉండొచ్చు. ఇదైతే శివగడికి సరిపోతుంది స్విమ్మింగ్ పూల్. ఇది తీసుంటారు, చేయలేదు. బాగుంది శివ. ఇది నీ స్విమ్మింగ్ పూల్, ఇది పెద్దవాళ్ళకి కదా. మునిగిపోతావు. వాటర్ అంటే నాకు భయమైన ఈరోజు మంత్రాలయంలో ములుగుతా ఆకుతాడు. ఆకుండా ఇంకెవ్వరు తినలేదు, నేను తినలేదు. రాలే వేసినప్పుడు కొద్దిగా తట్టుకోవాలని ఏమనుకోద్దండి. ఎవడేమనుకోడు కానీ మేము అనుకుంటాం. అంటే ఆకిలి 60 సార్లు వేస్తారు. తున్నపో తిన్నట్టు చేస్తాడు, అరగదు చూడండి. దోశ అయితే సూపర్ బాగుందా? అయితే ఇంకా మీరు ఇక్కడికి వచ్చి తినొచ్చు. ఈడే ఉంటాడులే. నువ్వు తిన్నానా? తినేసి చెప్పు. వాడైతే వీడియో స్టార్ట్ చేయగానే ఆపేసినాడు చూడండి. ఆడ తినేది చూపిస్తారు. తినేసి చూపిస్తారు. ఆయన ఎవరు అనుకున్నారు? తెలుసులే నీ తిను. తినరా? టేస్ట్ ఎట్లుందో చెప్పు. తిను. ఒకటే లేరు తింటాడు. నువ్వు ఆడేం 10 దోశలు ఉంటే భయపడతారు. టూర్ చూపిస్తున్నాను. చిల్లరతనము ఎక్కడికి వచ్చినా కూడా బయటపడిపోతుంది. రూమ్ చూసైనా ఒక డీసెంట్ బిహేవియర్ నేర్చుకోండి. వాడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా కలద్దలు తీయట్లేదు. ఇంక ఆడ చెప్పేది ఆడికి
ఇంక పనుకున్నప్పుడు కూడా వాడు అదే పెట్టుకొని పనుకుంటాడేమో. నాకు భయం అవుతుంది, వీళ్ళు క్లాస్గా యాక్ట్ చేయాలన్నా కూడా తెలిసిపోతుంది యాక్ట్ చేసేదాన్ని. అదే కరెక్ట్ సరిపోయింది వాడికి అదైతే. అండ్ నౌ ఐ వాంటెడ్ టు షో దిస్ రూమ్ టూర్ చేయబోతున్నాను నేను. అండ్ ఇమేజ్ ఇస్ టేకింగ్ రెస్ట్ అనమాట. అండ్ వీడియో అనగానే ఇంకా కళ్ళు మూసేశాడు. అండ్ అనీఫ్ అయితే ఇప్పుడే చూసారు కదా చిల్లర రోజుల్లో కొట్టుకున్నారు. ఇంకా శివ గురించి చెప్పేది లేదు. ఆడ ఏసీ తగ్గాక అంటే నాకు సరిపోదు, ఇంకా పెంచింది చూడు ఎవరైనా చూస్తే తమ్ముడు అని. అండ్ రూమ్ టూర్ చేద్దాము, ఎందుకంటే రూమ్కి 4-5 పెట్టామన్నప్పుడు ఏసీ వేసుకోవాలి కదా, వాళ్ళకి ఎందుకు అని చెప్పి వేసాను. అండ్ వాడికి నచ్చిపోతే వాష్రూమ్లో పడుకో, టేక్ రెస్ట్ ఎట్ వాష్రూమ్, నో అఫెన్స్, మేము అసలు దేనికి అడ్డుకోము. చక్క పోయి టేక్ రెస్ట్ చేసుకో, రెస్ట్ తీసుకో. ఆ కంపులోకి ఫస్ట్ రూమ్ ఎవడైనా వచ్చిన తర్వాత బెడ్ ఎట్టుంది ఇది అదని చూస్తాడు. వాడు కంపు చూసేకే పోయినాడు. అండ్ ఇది అనమాట. అండ్ టీవీ ఇచ్చాడు, కాఫీ కప్స్ అండ్ మినీ ఫ్రిడ్జ్ ఇచ్చాడు, కానీ ఏం లేవు అందులో. వార్డ్రోబ్ ఒకటి, లాకర్ ఒకటి, 2 పిల్లోస్, దానికి కవర్ లేవు, మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది. ఇది శివగడి బ్యాగు, ఇది మా బ్యాగు, ఇది పొట్టోడు బ్యాగు, ఇవి కటన్లు. అండ్ ఇప్పుడు వ్యూ చూపిస్తా. వావ్, ఇది మేము తీసుకున్న హోటల్ వ్యూ అన్నమాట. నేను హోటల్ టూర్ చేస్తాను, ఫస్ట్ అయితే రూమ్ టూర్ చేస్తాను. విఎన్సి గ్రాండ్ అని కనిపిస్తుంది. అండ్ ఇంక వేసేసాయి. టీవీ ఆన్ చేస్తే ఏం రాలేదు. కాఫీ ఉన్నాయి, గ్రీన్ టీ అన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ మేము యూజ్ చేయం. అండ్ ద మెయిన్ పార్ట్ ఈజ్ అవర్ వాష్రూమ్. రూమ్ టూర్ అంటే అదే. అండ్ వాష్రూము, టవల్స్ ఉన్నాయి అండ్ గ్లాస్. అదేంటి టబ్ వచ్చింటే బాగుండదు, ఒకటే తక్కువైంది. ఓకే బాగుంది. ఆ టబ్ కాదు వాడు చూడండి, టబ్ అంటే ఈ టబ్ అంట. టబ్ అంటే ఇది మా రూము. రేపు వెకేట్ చేసేస్తాము. ఇప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా చెప్తావా? నేను చాలా హౌ యువర్ ఫీలింగ్? నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. మీరు కూడా ఇలాగే రావండి. మీరు కూడా వాడే డబ్బులు పే చేస్తాడు. అంత లేదు, మీరు డబ్బులు తీసుకొని నాకేంటి కాల్ చెట్టు వచ్చి దగ్గర వచ్చి చూపిస్తాట. వీడికి తెలుదు ఎట్లా పోతాడో మీకు తెలుసు, నాకు తెలుసు. పోతామంతే, పోతాము అంతే. అండ్ ఇదే రూమ్ టూర్. ఏముంది, అనుకున్నాడు. అండ్ సోప్స్ దుబ్బేశాడు శివగాడు. ఆయన ప్లేస్ నాపి అక్కడ ఇవ్వరంట. నన్ను ఎంత దారుణం అంటే వాళ్ళ ముగ్గురు ఇవి దొబ్బేశాడు ఇవన్నీ. అది మాత్రం ఇక్కడ పడేసారు, సైజ్ నీకు సరిపోతుంది. చూడు ఏమనంటే సైజ్ అంటారు. ఫీల్ ఫ్రీ, టేక్ రెస్ట్ ఎట్ వాష్రూమ్ లో తీసుకో, ఫుల్ పనుకో, రూమ్ అంతా తీసుకో. వాష్రూమ్ తప్ప ఇంకేం రాదు. నాకు ఫ్రీ అంట. అవును, చెప్పడం మర్చిపోయాను. వాడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా కలదలు తీయట్లేదండి. కొద్దిగా మీరైనా కమెంట్ చేయి. నాకు కొద్దిగా సోక్ ఎక్కువ. సోక్ అప్పుడప్పుడు. నిమేష్, హౌ యువర్ ఫీలింగ్? మళ్ళీ రేపు వెళ్ళిపోవాలని తెలిసి కూడా మీరు ఇట్లా దున్నపోతులాగా పనుకో అంటే తోలేదు. ఎవరైనా తోలుతారు. ఏదో గుర్రం తోలేవా, గాడిని తోలేవా, బండి. ఏదో ఫోన్ చేశాడు, ఆర్డర్ పెట్టుకున్నాడు, 10లో పడుకుంటున్నాడు. అదేది చపాతీల మాదిరి నాన్స్ పెట్టుకున్నారు. మేమేమో ఎగ్ అంటారు. నాయనా ఫోకస్ కరో. వెజ్ పలావ్ పెట్టుకున్నాము, ఇష్టం లేకున్నా కూడా. అండ్ మీకు అందరికీ రూమ్ ఎట్లా నచ్చింది? ఆయన అయితే చాలా స్లోగా తిరుగుతుంది. అండ్ 3,405కి 3,700కి ఓకే. కాకపోతే బెడ్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఎగురమ్మా, లెగ్స్ కూర్చో.
అది అన్నమాట. మేము ఇప్పుడు తొక్కేసి దాన్ని పిప్పి చేసి వెళ్ళిపోతాం. అట్లే పోయేది, ఎక్కి తొక్కి పిప్పి చేసి పోయేది. చెయ్యి అదిరా, దాని పైకి లేకలేదు. అండ్ మా లంచ్ వచ్చింది. వాడు చూడండి, అది బాగా చెప్పావు. ఏమేమి ఆర్డర్ ఇచ్చుకున్నామో మేము ముందు చెప్పేసాం కాబట్టి ఇప్పుడు కూడా ఒకసారి చెప్పేసాను. మీ పన్నీర్ పాలక్ పన్నీర్ అండ్ మాది వెజ్ పలావ్ అనమాట. బిల్ 800 అయింది. ఓడినమ్మ, అందుకే అనేది అన్న అవసరం లేదని. ఇది మా లంచ్ అండ్ డిన్నర్ కూడా చెప్తాం. బాయ్ బాయ్, నాకు ఆకలి అవుతుంది. పనీర్ మంది ఎట్లుంది బా, అసలు బిల్లు 800 అయింది. అసలు కనీసం 10% పోతున్న బాగుండు. వర్తమానమైన ఫుడ్ ఈ పిల్లడి వల్లే. నేను ఆడిపోయి తింటా అని చెప్పిన మీ దయచేసి మళ్ళీ అంటే అప్పుడు నేను ఆడిపోయి తినేదాన్ని, అనవసరంగా వేస్ట్. నేను ఆడిపోయి తిందాని అన్నా కదా, వద్దు అన్నాడు. చాలా నేనైతే రైస్ అలా ముందు చెప్పా, ఈ పన్నీర్ బాగుంది అన్నావు, ఇప్పుడు బాగాలేదు అన్నాడు కదా. ఏది ఇది బాగుంది అని చెప్పిన తినగానే. ఆఫ్ కెమెరాలో ఏం చెప్పాడు తెలుసా, బాగాలేదని చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, అసలు ఆ మాటే అనలేదు అన్నాడు. ఏంద్రా నీ మాటలు స్వామి, ఏమన్నా చపాతీ నిజం చెప్పు. నీ వాడు ఏమన్నాడే, కెమెరాలో చూపించు అన్నాడా? ఎక్కడికి? తీరా ఎంతసేపు? తీని మీ అవతల నుంచి ఒకసారి ట్రై చేయి. కలవడికి తీసే కూడా రాదు కదా ఆయన. ఎట్లా వేస్తారు? యాడికి నువ్వు భక్తులము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇంకా చూపిస్తాను, వెళ్తున్నాము. చూపిద్దులే, నువ్వేమి రా చూపిస్తాం. ఈయన పెద్ద టూరిస్ట్ గైడ్. అయిపోయింది తెలుదు ఇంకా జంప్ ఏ జప్ప కూర్చుంటారు. జమ్మ ఏది ఇంత మీ కార్కి తీసుకోవాలి, లిప్స్టిక్ ఉంది పెట్టుకోవాలి. ఏందో ఒకవైపు చూపిస్తే ఒకవైపు చూపిలేను. నామం పెట్టుకోకూడదు. 5 రూపాయలే కానీ నిలనామం పెట్టుకోం మేము. అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మోడోలు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏంటో దగ్గర నుంచైనా చూద్దామా, మళ్ళా వచ్చి వీడియో తీద్దాం. చాలా పెద్దది ఉంది అసలు. ఏ సైడ్ నుంచి తీద్దామన్నా ఎక్కడ ఏది మిస్ అయిపోతుందా అన్నట్టు. ఇక్కడ చూడండి చాలా బాగా కట్టించారు. ఇప్పుడు చెప్పేటి మేడిగా అని స్వామికి అబ్బా అట్లా టూరిస్ట్ పోలీస్.
తుంగభద్ర ఏంది తుంగభద్ర రివరా చెప్పించుకుందా వాళ్ళు చెప్పించుకోమన్నాను చెప్పు గమ్మనుండి మనకి రాదులే ఆ లాంగ్వేజ్ అసలు కన్నడలో చెప్తున్నాడు మనకేం వస్తుంది నీకు తెలుగు వస్తుందా మళ్ళీ చెప్పించుకుందాను పెరుగు ఇంట్లో ఉంది అది లాస్ట్కి అయిపోయింది అది కలిపి పెట్టేమా మళ్ళీ అన్నిసార్లు ఫోన్ పే తోడేసిన వేరే వచ్చినారంట ఇంటికి తుంగభద్ర రివర్ మీరు రేపు ఉన్నాం రేపు ఏం చేయాలి ఎలిగిళ్ళు అంట వెలిగించిరి నదిలో ఎలిగిళ్ళు అంట నదిలో ఆకలేస్తామని ఎనిమి ఎదిగిళ్ళు అంట వాళ్ళేం చెప్పేది నిమి అది చెప్పించుకుంటాడంట చెలుపు జ్యోతిష్ శివగాడు అది గుర్రమా గాడిదా ఏ గాడిదా నిమ్మి శివగాడికి అది కరెక్ట్ సైజు శివ ఎక్కుతావా గాడిదా గుర్రమే గుత్తి గుర్రాల్లాగా ఉన్నాయి నిమ్మి ఆ క్యామెల్ కూడా ఉంది ఎంత క్యామెల్ రైడ్ ఇస్తావా క్యామెల్ రైడ్ అమ్మో ఆయన అన్నిటికీ ఇట్లా అంటే అమ్మో కాదు క్యామెల్ రైడ్ లేదు అవును రే చూడు నీవు ఎక్కొచ్చు ఎక్కుదుదా మా కెమెరా అంటే బాగుంటుంది ఎక్కుదు రారా నా కెమెరా అంటే బాగుంటుందా వీడియో తీసుకుంటా ఫోటోలు తీసుకుంటా మంచి ప్లేస్ నాట్ ఎలవడప్పా కెమెరా అంతమంది తీసుకొచ్చినారు అక్క కెమెరా ఏడా ఇద్దరు ముగ్గురు తెచ్చినారు ఈ తుంగభద్ర నది ఏందో వాటర్ కూడా లేకుండా అయిపోయింది మనం ఏందో ఇదే కొద్దామంటే ఎప్పుడు ఇట్లా ఎక్కుతావా 100 రూపాయలు అంటే ఎక్కువ ఒకటికే ఇదేం ఎక్కితే బాగుంటుంది గుర్రం ఎక్కితే బాగుంటుంది అంట వాడి సైజే ఉంది అందుకు పడేయండి పడేయండి దొరలాలి అట్లే నువ్వు ఎక్కుపో నెక్స్ట్ రౌండ్ సైడ్ 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 అన్నా ఎంత అంట 50 రూపాయలు అంట కరెక్ట్ వాడి సైజుకి ఆ చిన్న చాలు మీకు వాడు గుర్రం ఎక్కేదేందో పరిగెత్తాలి అట్లే తుంగభద్ర నదిలోకి వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ మా పొట్టాడు వాడి వీడియో తీసుకొస్తాడు అబ్బా నువ్వేదో పెద్ద ఇది మగది రామ్ చరణ్ వదిలేయండి వదిలేయండి లేదు సరిగ్గా రావట్లేదు పరిగెత్తాలంటే మీ
మీరు చాలా చోట్ల చూస్తుంటారు, గుడి కాడ కానీ, చెరువు కాడ కానీ, లేకపోతే ఏడన్నా బావి కాడ కూర్చొని కానీ, ఇట్లా వాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు. గుడి అని కాదు, ఏడైనా కనిపిస్తుంటారు. ఇట్లా వాళ్ళు జాతకం చెప్తామని చెప్పి స్టార్టింగ్ చూడగానే రానాయన ఇంద్రుడా సూర్యుడా నీ ఫేస్లో తేజస్సు ఉంది అని, అమ్మాయిలకైతే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది మహాలక్ష్మి అని ఫస్ట్ స్టార్టింగ్ డైలాగ్ వేస్తేనే పొంగిపోయి మనం వాడిపోయి కూర్చుంటాం. ఆడ కూర్చుని వెంటనే నువ్వు నలుగురికి పెట్టేవానివే కానీ నలుగురితో ఆశించేవానివి కాదు, నువ్వు ఇంద్రుడు సూర్యుడు, నీ చెయ్యి ఎప్పుడు తూర్పు వైపు ఎదిరిగి ఉంటుందని ఇట్లా అని చెప్తానే మనం బోర్ల పక్క పడతాం. బాగా కట్టేస్తాడు కదరా మన గురించి అని. ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా నీకు నరదిష్టి ఉంది, నువ్వు ఈ పాటికి కారు బిల్డింగ్ కట్టాల్సినవి, కానీ నీ గురించి షెడుపు చేసినారు, దానికి నేను తాయెత్తిస్తాను, నువ్వు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లే అని స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏం చేయాలో చేస్తారు. మనోడు నా గురించి ఇంద్రుడు చంద్రుడు అంటే నేను చెప్తే ఈ పిటకథలన్నీ నేను దండిగిన్నోని ఇట్లా నేను నమ్మనని చెప్తానే, ఓహో మనోడు పడేదట్లేడు కదా అని చెప్పి మేము పక్కన ఏదో వాళ్ళు వంట ఎక్కి ఏదో గుర్రం అది ఎక్కి ఇట్లా తిరుగుతా అంటే చూస్తాను. వానితో అమ్మ నీకు కొద్దిగా సమస్య ఉంది, సమస్య నుంచి బయటపడడానికి ఒక తాయెత్తిస్తా, పోయి నీళ్ళల్లో వేసేసిరా అమ్మ అని పక్కనే చెరువు ఉండే దాంట్లో ఎదురుగా గర్మించే దాంట్లో వేసిరామన్నారు. నేను చూస్తాను. నేను అట్లా పోతానే డబ్బులు ఏం అవసరం లేదు, మీ మంచి కోసమే ఇస్తున్నాననే, ఈ కాటేసీకి ఏదో ప్లాన్ వేసినాడు అనుకొని వెనక్కి వస్తేనే 2000 3000 నిండనే. అదే రూపాయి కూడా అవసరం అన్నామంటే మా వాళ్ళు 30-40 మంది ఉన్నారు ఈడ, డబ్బులు ఇస్తారా ఈరడే. మన స్టైల్లో మనం ఎట్లా చెప్పాలో అట్లా చెప్పొచ్చిన. సో మీరు కూడా జాగ్రత్త పడండి, వాళ్ళు చెప్పేది ఏం నిజాలు ఉండవు, పొంగిపోయి బోర్ల పక్క పడకండి. ఈవినింగ్ టైం అట్లా కొద్దిగా లేట్ అయినాక వెళ్తే నిజంగా లైటింగ్స్ అన్ని చాలా బాగుంటాయండి, చూసేకంత వాతావరణం చాలా బాగుంటుంది, జనాలు కూడా క్రౌడ్ ఆ టైంలోనే ఎక్కువ కనిపిస్తారు. ఫ్యామిలీతో కానీ హ్యాపీగా కూర్చొని అట్లా మీరు అట్లా వ్యూ వేసుకోవచ్చు. ఇంకా అదే కాదండి ఫోటోలు కూడా బాగా వస్తాయి. దేవుని దగ్గర వెళ్ళిన ఫోటోల కోసం అంటే గుర్తు కోసం ఫోటోలు తీసుకున్నా కూడా చాలా బాగా వస్తాయండి. ఎక్కడెక్కడి నుంచి వస్తారు, మీకు ఆడ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, మీరు కావాలంటే తెలుసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో మొత్తం చూస్తుంటే. ఏం చించినావు? మా డిన్నర్ వచ్చేసి దోశ అన్నమాట. ఎందుకంటే మధ్యాహ్నం తిన్న ఎఫెక్ట్కి మాకు తిండి మీద విరక్తి కలిగేసి ఇంకా దోశలు తెచ్చుకున్నాం. బాబు డిన్నర్ ఏం చేస్తున్నారు బాబు గారు మీరు? మేము డిన్నరు దోశ, మసాలా దోశ. నువ్వు పన్నీర్ పాలక్ బాగుంది బెటనా తింటాను అన్నావు కదా. తింటున్నాను కాబట్టి అన్న తింటానంటే అన్నేం చిండంటే నువ్వు తినవచ్చు కదా, మనసు మార్చుకున్నాను. అంత వద్దు కదా నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది రియాలిటీ అంటే వాడికి నచ్చలేదు, నచ్చకపోయినా పెద్ద జమ్మంకి బాగుంది సూపర్ అదే తింటా ఈవినింగ్ అన్నాడు. ఇప్పుడు మేము దోశ తెమ్మన్నప్పుడు వాడు మనసులో అయ్యో నన్ను కూడా అడిగితే బాగుండే, నన్ను అడిగితే బాగుండే, ఆ తొక్కలో పన్నీర్ పాలక్ ఎవరు తింటాడు అని అనుకున్నాడు. నా వైపు చూడగా నాకు అర్థమైపోయి నువ్వు కూడా తెచ్చుకోరా అనగానే ఇంకా రెక్కలు లేసి వచ్చి పరిగిపోయి తెచ్చుకున్నాడు. అదే అనమాట ఆ దోశ తింటాంది. తింటానాడు మగోడు అర్థం చేయకు. అదనమాట దోశ తింటున్నాడు. ఇంకా నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? నాకైతే చాలా బాగుంది. నువ్వేమి వైల్డ్ లైఫ్లో లేవు? వైల్డ్ లైఫ్ చెప్తారు కదా జాగ్రఫీ, అందులో చెప్పినట్టు నువ్వు చెప్పకు. అదేమి నువ్వేమి విచిత్రమైన యానిమల్స్ తింటూ దాని గురించి చెప్పట్లేదు. నువ్వు తింటు దోశ యానిమల్స్ ఏమి తినలే, ఓన్లీ దోశ ఒకటే తింటారా? నీ మంత్రాలయం ఎట్లుంది? అది కాదు, మీరు ఎంతో గుస్కులు ఆడుకుంటున్నారు ఇద్దరు. ఉంటాయి మాకు మధ్యన, మీ మధ్యన చూసావా అని. ఇప్పుడు మా అమ్మల్ని బయటికి పంపించాలని వీళ్ళు ఏదో ప్లాన్లు వేసుకున్నారు. మాకు తెలియాలి వానమ్మ ఉంటుంది ఇద్దరికి. అండ్ పైగా మాకు షాపింగ్ కూడా అమ్మాయిలకి ఇష్టం కాబట్టి నేను షాపింగ్కి పోవాలని అనుకున్నా. ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారో ఎందుకురా? అబ్బాయిలకి ఏముంటుందిరా, గొలుక్కుంటేనే సీక్రెట్లే ఎప్పుడు చూసినా సీక్రెట్లే. అవి సీక్రెట్లు కాదు, మళ్ళా తర్వాత చక్క ఇటు జరిగిందక్క అన్నావు అనుకో దవాళ్ళు 2 టప్ప వెళ్ళిపోద్ది. అదే ఇప్పుడు చెప్పావా అనుకో బాగుంటుంది. ఏం జరగలే మాకి అవార్డ్ రాసి పెట్టుకొని మాట రికార్డ్ అయింది. మళ్ళీ ఏదైనా జరిగింది అన్న దగ్గరకు వచ్చినావా నాకేమైనా తెలిసిందా అయిపోద్ది.
కొన్ని జరుగుతుంటాయి. మళ్ళీ ఆ కొన్ని ఏదో ముందు చెప్పావంటూ జరగకుండా ఉంటాయి. అంటే ఇప్పుడు జరగలేదు కదా. ఓకేలే, నువ్వు జరిగినా జరగకపోయినా నేను ఇంక తర్వాత ఏమి మాట్లాడదలుచుకోను. జరిగినట్టు చెప్తా. ఓకే, మళ్ళీ అయితే బాయ్ చెప్పేసాయండి. Bye, బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్, స్వీట్ డ్రీమ్స్. స్టే అయిన హోటల్ ఇది. ఎర్లీ మార్నింగ్ వచ్చి షూట్ చేస్తున్నా. అండ్ ఇదంతా హోటల్, పక్కన రెస్టారెంట్ కూడా వీళ్ళదే. కానీ ఫుడ్ ఏం బాగాలేదు. డోంట్ టేస్ట్ దిస్ హోటల్ అండి బాబు. హౌ యూర్ ఫీలింగ్? నిద్రపోలేదట. ఇంత మంచి హోటల్లో ఉన్నా నిద్రపోలే. చలేయిందంట, చలేసిందని ఆస్తమా ఉంది కదా, అది తెచ్చుకో అంటే బాగుండు. ఇన్హేలరు. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? అట్లా పోయి చూసొస్తాం పద. అండ్ ఇదంతా చూపిస్తాను హోటల్ మొత్తం. నువ్వు పోయి పనుకోవచ్చు కదా. ముందు నుంచి తీసిండే ఒక వీడియో యూట్యూబ్ మా రూమ్ లాస్ట్. అండ్ రెస్టారెంట్ కూడా వాళ్ళదే. ఫుడ్ ఏం బాగాలేదు, అంటే అంతా చప్పగా. మనకి రాయలసీమ వాళ్ళకి కారం ఉండాలి, ఇదంతా చప్ప. ఉప్పు లేదు, కారం లేదు. ఇదే మా రూమ్. ఎంత రెస్టారెంట్, ఆహారం ఇది కూడా వాళ్ళే. అబ్బా, బాగుంది రెస్టారెంట్. ఇదేందో ఇది అన్నమాట. అండ్ ఇప్పుడు మేము వెళ్ళిపోతాం.